దేవుని యొక్క స్వభావం. దేవుడు ఆయన స్వభావం. ఎవరు దేవుడు? ఆత్మ. దేవుడు ఆత్మ. ఆత్మ అంటే అదృశ్యుడు. ఆత్మ అంటే అదృశ్యుడు. యోహాను సువార్త 4:24. దేవుడు అంతే. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. మార్కు సువార్త 14:61. దేవుడు ఆత్మ అని యోహాను రాశాడు, యేసు ప్రభు చెప్పారు. మార్కు ఎలా రాశాడు? యేసు ప్రభువు పిలాతు దగ్గర నిలబడినప్పుడు పిలాతు మాట్లాడమంటే యేసు ప్రభు మాట్లాడలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తు నీవేనని అడిగితే అవునన్నాడు. ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ. ఆత్మ అంటే అదృశ్యుడు. 1 తిమోతి పత్రిక 1:17 సకల యుగములలో రాజయుండి ఎవరు? అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. అక్షయుడు అంటే నాశనము లేనివాడు. ఆత్మకేమి లేదు? నాశనము లేదు. అదృశ్యుడు అంటే ఆత్మకేమి లేదు? రూపం లేదు. అద్వితీయుడు అంటే అలాంటి వాడు ఒక్కడే, రెండో వాడు మరి. అక్షయుడు అంటే నాశనము లేనివాడు. అదృశ్యుడు అంటే కంటికి కనిపించడు. ఆయన్ని ఆత్మ అని యేసు ప్రభు చెప్పారు. పరమాత్మ అని ప్రధాన యాజకుడు చెప్పాడు. ఆత్మ అంటే అదృశ్యుడు, పరమాత్మ అంటే పైనున్నాడు. ఆత్మ అంటే అదృశ్యుడు, పరమాత్మ అంటే పైనున్నాడు. ఆత్మ అంటే అదృశ్యుడు. ఎవరైనా దేవుడు కనబడ్డాడు, దేవుడు మాట్లాడాడని చెప్తే దయచేసి మీరు భ్రమపడకండి, నమ్మకండి. ఏ నరుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, చూడనేరడు. దేవుణ్ణి చూడాలనుకునే మోషేకి దేవుడు ఏం చెప్పాడు? ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. 1 తిమోతి పత్రిక 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడ లేదు, చూడ నేరడు. 2 యాంగిల్స్ చెప్తాను చూడండి. ఇటు నుండి చూడలేరు, అటు నుండి కనబడ్డా. అటు నుండి కనబడితే ఇటు నుండి చూడగలరు. మనుషుల యాంగిల్ నుండి ఏం చెప్పాడు అంటే మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు. అంటే ఇటు నుంచి మనుషులందరూ ఎక్కడ ఉంటారు కదా భూమి మీద, ఇటు నుండి మనుషులు ఎవరు ఆయనను చూడ లేదు, చూడ నేరడు. అటు నుండి ఆయన అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు. నిర్గమకాండం 33:20. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడనెను. కాబట్టి దేవుడు అట్నుండి ఏం చెప్పాడు అంటే నా ముఖం చూడాలని ఆశపడుతున్నావు కదా, ఏ నరుడు నా ముఖము చూడలేడు, చూచిన వాడు ఏమవుతాడు? బ్రతకడు అన్నాడు. నరుడు అంటే ఎవడు మినహాయింపు లేదు. శరీరంతో ఉన్న ఏ నరుడు దేవుడిని చూడలేదు, చూడ
నేరడు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఆయన ఆత్మ. దేవుడు ఎవరు? ఆయన ఆత్మని ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? యోహాను సువార్త 3:13. విజయనగరం నుండి, వైజాగ్ నుండి, శ్రీకాకుళం నుండి వస్తే ఆయన దేవుడిని చెప్పలేడు మనకి. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు రాసి ఉంది. మరియు అదిగో ఎక్కడి నుండి దిగి వచ్చాడట? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు. వచ్చిన వాడు ఎవరు? ఆయనే. వెళ్ళిన వాడు ఎవరు? ఆయనే. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయన అక్కడి నుండే వచ్చాడు. ఆయన చెప్పాడు ఆయన ఆత్మని, నేను అక్కడి నుండే వచ్చాను, ఆయన ఆత్మని ఆయన చెప్పాడు. అప్పుడు ప్రధాన యాజకుడు గ్రంథాన్ని బాగా చదువుతాడు కదా. యూదుల ప్రధాన యాజకుడు ప్రాసిక్యూషన్ చేసినప్పుడు యేసుప్రభుని అడిగాడు, పరమాత్మ కుమారుడు అయిన క్రీస్తువు నువ్వేనని అడిగితే అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు అన్నట్టు నేనే అన్నాడు. 2 మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. ఒకటి ఆత్మ మరియు పరమాత్మ. ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ అంటే పైన ఉన్న ఆత్మ. ఆత్మ పరమాత్మ అంటే అర్థం ఏంటంటే అదృశ్యుడు. దేవుడెవరు? అదృశ్యుడు. ఈ బైబిలే దేవుడు అదృశ్యుడని బోధిస్తుంది. ఈ బైబిల్లే ఏ మానవుడు ఎప్పుడు దేవుడిని చూడలేదు, చూడనేరడని బోధిస్తుంది. ఈ బైబిలే ఆయన రూపము లేనివాడు, ఏ రూపాన్ని చేసుకోవద్దు అన్నాడని బోధిస్తే దర్శనం వచ్చింది, కనపడ్డాడు, స్వరం వచ్చింది, పిలుపు వచ్చింది, పిలుపు మీద సేవకు వచ్చాను అంటాను. మరి ఏమనాలి నాకు అర్థం అవట్లే. ఈ బైబిలే. యోహాను సువార్త 5:37 అంటే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు జనాలకి. పచ్చి అబద్ధాలు. బైబిల్ తెలియదు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. అట్లని మీరు భ్రమపడకండి, నమ్మకండి. యేసుప్రభు చెప్పాడు, మరియు నన్ను పంపిన తండ్రియే. అదే యేసు ఎవరో సాక్ష్యం ఇచ్చింది ఎవరో? తండ్రి చెప్పాడు అక్కడ. నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు ఎవరు? తండ్రి. తండ్రి ఎలాంటి వాడు? భూలోకాన్ని చెప్పిన వాడు ఎవరు? కుమారుడు. తండ్రి ఎలాంటి వాడు? కుమారుడు ఏమని చెప్పాడు? ఆయన ఆత్మ, నేను ఆయన దగ్గర నుండే వచ్చాను అని కుమారుడు చెప్పాడు తండ్రి గురించి. ఇప్పుడు తండ్రి ఏం చెప్తాడు కుమారుడు గురించి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి కుమారుడు గురించి చెప్తున్నాడు. ఇద్దరు చెప్పుకున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినమాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. ఆయనేమో ఆ ఉద్దేశంతో వస్తే వీళ్ళేమో ఆయన మీద రకరకాల ఉద్దేశాలు ప్రకటన చేస్తున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. యేసుప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టకు వచ్చానని యేసుప్రభు చెప్పాడు. నిత్యజీవం కోసం వచ్చానని యేసుప్రభు చెప్పాడు. నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసుప్రభు వచ్చాడని అపోస్తులు చెప్పారు. వాళ్ళు చెప్పిన అంటే అపోస్తులు యేసుప్రభు దేవుడు చెప్పిన ఉద్దేశం ఒకలాగుంటే వీళ్ళు ఒకలా చెప్తున్నారు. రండి, మీకు పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తాడు, మీ కోర్టు సమస్యలు పరిష్కారం అయిపోతాయి, మీ జబ్బులు పోతాయి, జ్వరాలు పోతాయి, నూనె రాసి ప్రార్థన చేస్తే మీకు ఏదైనా జరిగిపోతుంది. అమ్మాయికి జనం ఏది కావాలంటే దేవుడు ఇచ్చేస్తాడు కదా, నూనె రాస్తే అయిపోతాయి కదా అని వెళ్ళి మూలిగేస్తున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారు? నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలమందు ఆయన స్వరము వినలేదు, చూడలేదు ఆయన అన్నాడు. యేసుప్రభు అన్నాడా? పైలు అన్నారా? ఆయన స్వరము విన్నది నేనే,
ఆయన స్వరూపాన్ని నేనే. అవునా? ఆయన స్వరూపం కలిగిన వాడు యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పాడు. ఏ కాలమందు మీరు ఆయన స్వరము వినలేదు. ఆయన చెప్పితే స్వరం వచ్చిందని ఒకడో, పిలుపు వచ్చిందని ఒకడో, దర్శనం వచ్చిందని ఒకడో, కనబడ్డాడని ఒకడో, మాట్లాడాడని ఒకడో, మళ్ళీ తెల్లజామునట సన్నటి స్వరం వినపడుతుందట. అబద్ధాలని నమ్ముతున్నారు. అబద్ధాలు చెప్పిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. నాలంటోడు టీవీ టిఫిన్ ఎవరని తిరిగి తిడుతున్నారు నన్ను. సత్యం చెప్పి బాప్తిసం ఇచ్చి అమ్మ ఇది వాస్తవం, ఇది సత్యం అని బలపరుస్తున్న నాలంటోడికి తీసుకెళ్ళి ఎవరో ఒక గౌరవం మర్యాద లేదు నాలంటోడికి. అయితే బాధగా ఉంటుంది కొంచెం, మనుషులం కదా, మీరు అర్థం చేసుకోండి. తండ్రిని గురించి కుమారుడు ఏమని చెప్పాడు? ఆయన ఆత్మ అని చెప్పాడు. కుమారుని గురించి తండ్రి అని చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు అని ఇద్దరు చెప్పుకున్నారు కదా. అది చెప్పింది సత్యం. కాబట్టి స్పష్టంగా బైబిల్లో రాసి ఉంది దేవుడు ఆత్మ. ఆత్మకు నిర్వచనం కూడా పౌలు చెప్పాడు, ఆయన అదృశ్యుడు. ఇంకా ఒకవేళ మనం ఆయనకి రూపాలు ఇచ్చేస్తామేమోనని ధర్మశాస్త్రంలో చెప్పేశాడు దేవుడు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి ఎందు నీటిలో కానీ ఏ రూపాన్నైనా మీరు చేసుకోకండి అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఆత్మ, మీరు స్పష్టంగా వింటే మీకు తెలుస్తుంది. ఆయన దేవుడు. అయితే ఆత్మకి మనకున్నట్టు ఎముకలు ఉండవు, మనకున్నట్టు మాంసం ఉండదు, మనకున్నట్టు చర్మం ఉండదు, మనకున్నట్టు నరాలు ఉండవు, మనకున్నటువంటి వస్తువులు ఏవి ఉండవు. అసలు శరీరమే ఉండదు ఆత్మే. అయితే ఆయనకి వ్యక్తిత్వం ఉంటుంది, స్వభావం ఉంటుంది, స్వరూపం అంటారు దాన్ని. ఈ వ్యక్తిత్వము, ఈ స్వభావము, ఈ స్వరూపము అనేవి ఆత్మకు సంబంధించినవి. ఇవి గుణములు, లక్షణములు ద్వారా వస్తాయి. ఎలాంటి గుణాలు ఉన్నాయి దేవుడికి? ఆయన గుణం ఏంటి? పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు. ఇవన్నీ ఆయన గుణాలు. ఆయన లక్షణం ఏంటి? త్వరగా కోపపడడు, దీర్ఘశాంతం గలవాడు, కృపా కనికరములు గలవాడు, కృపా సమృద్ధి గలవాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. ఈ బైబిల్లో మనకి ఎన్ని అవసరమో అన్ని గుణాలు రాశాడు దేవుడు, అన్ని లక్షణాలు రాశాడు. ఈ గుణ లక్షణాలు దేవుడు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఆయనకి స్వతహాగా ఉన్నాయి. అందువల్ల దేవుడిని స్వయంభవుడు అన్నారు. అలాంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన గుణాలు, ఆయన లక్షణాలకి వ్యతిరేకంగా ఏది చేయడు. అంటే దేవుడు దేవుడిలాగే ఉంటాడు, దేవుడు ఎప్పుడు మారిపోడు. ఆయన అలా ఉంటాడు. ఆయన స్వభావము, ఆయన స్వరూపం వేరు. ఇప్పుడు మనం రాసుకున్నాం, దేవుడు ఎలాంటి స్వరూపం గలవాడు? సత్య స్వరూపి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి. ఇలాంటి లక్షణాలు దేవుడికి ఉన్నాయి. అవి ఎప్పుడు మారవు. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడు, ఎప్పుడు మోసం చేయడు, ఎప్పుడు మాట తప్పడు. అలాంటి స్వరూపం అయింది. అయితే ఆయనకు రూపం లేదు, ఆయన దేవుడు. అప్పుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాడు ఉన్నాడు. ఆయన ఎవరు? సాతాను. ఈయన స్వభావం.
సాతానుకు కూడా ఆత్మే, సాతాను కూడా అదృశ్యుడే, సాతాను కూడా కంటికి కనిపించేవాడు కాడు. అప్పుడు సాతానుకు కూడా స్వభావ లక్షణాలు ఉన్నాయి. సాతాను కూడా ఆత్మే. సాతాను పరమాత్మ కాదు. ఏ ఆత్మ? భూలోకాత్మ, దురాత్మ. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8. వీడు పరలోకం నుంచి పడిపోయాడు. పరమందు ఉండడం అవసరం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేవాడు. ఇప్పుడు అది కూడా లేదు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. అది మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని అది లోకమందున్న మీ సహోదరులు. రైట్. ఇప్పుడు లోకమంది ఎవరు తిరుగుతున్నారు? సాతాను తిరుగుతున్నాడు. సాతాను లోకాధికారి అని యేసుప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 14:30 యోహాను రాసిన సువార్త 14:30 16-11. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. అది ఏ లోకాధికారి? ఈ లోక పరిధిలో తిరిగే ఆత్మ, దురాత్మ. ఈ లోక పరిధిలో తిరిగేవాడు సాతాను. లోకమందున్న సహోదరులందరినీ మింగాలని తిరుగుతున్నాడు సాతాను. వాడు ముఖ్యంగా ఎక్కువ దృష్టి ఎవరి మీద పెడతాడు తెలిసిన? చెప్పండి ఎవరైనా. మంచి యవనంలోకి వస్తారు కదా పిల్లలు. యవనంలోకి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదా, యవనస్తులు పట్టుకుంటాడు. ముందు యవనస్తుల మీద వేస్తాడు. ఎందుకంటే అప్పుడప్పుడే యవనం వచ్చి బాల్య దశ మారి యవన దశలోకి వచ్చిన వారికి బలమైన కోరికలు, బలమైన దేహము, చురుకైన మనస్సు ఉంటాయి. వారిని వల్ల వేసేసుకుంటాడు. ఫస్ట్ మలినం చేసేస్తాడు. వారి జీవితాల మీద మచ్చలేసేస్తాడు. వారి జీవితాలని ఎంగిలి విస్తరలా చేసేస్తాడు. యవనస్తుల్ని పట్టుకుంటాడు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అన్నాడు. అందుకే వాడి గురి లోకాన్ని పాడు చేయడం, లోకాన్ని నాశనం చేయడం. మనమేమో కాసి పెంచి చదివించి అల్లారుముత్తుగా వారికి కావలసిన బట్టలు, భోజనము, బ్యాగులు, బూట్లు, పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, ఆటో ఛార్జీలు, స్కూల్ ఫీజులు, అన్ని రకాలుగా నా బిడ్డ బాగుపడతాడు అని చెప్పి ఎంతో ఆశతో మనం నీట్గా తలదువ్వి జడలేసి, ఆడపిల్లలైతే చక్కగా ముస్తాబు చేసి, మగపిల్లలైతే స్నానం చేసి వారిని మనం తయారు చేసి అలా బయటికి పంపిస్తే, స్కూల్ కొని కాలేజ్ కానీ మనం పంపిస్తే అలా నోరు తెరుచుకొని ఉంటాడు వాళ్ళ కోసం. వాళ్ళు అలా మింగేస్తాడు. ఈ పిల్లలు ఏమైపోతారంటే, మీరు నమ్మండి మానేయండి, అన్ని విషయాలు అందరితోనూ చెప్తారు, మనకు చెప్పరు. ఏది మనసులోనున్నా అందరితోనూ చెప్తారు. ఫ్రెండ్స్తో చెప్తారు, వాళ్ళ క్లాస్మేట్స్తో చెప్తారు, వాళ్ళతో అందరితో చెప్తారు. తల్లికి తండ్రికి చెప్పరు. తల్లికి తండ్రికి ఎలా తెలుస్తుంది అంటే, మీ అబ్బాయి పలానా ఇలా తిరుగుతుందండి అని ఎవరో చెప్తే తెలుస్తుంది. మీ అమ్మాయి ఎలా పలానా దగ్గర కనపడదండి, పలానా తిరుగుతుందండి అని ఎవరో చెప్తే తెలుస్తుంది మనకి. అంటే ఫైనల్ స్టేజ్లోకి ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తుంది. ఈ లోపు వాళ్ళు పాడైపోతారు. సాతాను వారిని బుట్టలో వేసుకుంటాడు, వారిని నాశనం చేసేస్తాడు. అందుకే నేనేం చెప్తానంటే, పిల్లల్ని జాగ్రత్తగా మృదువుగా మాట్లాడి పెంచండి. తల్లి తన బిడ్డల్ని తన దగ్గర వేసుకొని, వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు అయితే తల్లి తన పక్కలో పడుకోబెట్టుకొని, తన తల మీద చెయ్యి వేసి, తనకు నూనె రాసి, తనకి నెమిరి
నెమ్మదిగా మాట్లాడాలి. తనకు అర్థమైపోతాయి, మనసులోకి వెళ్ళిపోతాయి తల్లి మాటలు. తండ్రి తన బిడ్డలతో మాట్లాడాలి. ఒకవేళ తల్లి తండ్రి లేరు అనుకోండి, మాలాంటి పెద్దలు పిల్లలతో మాట్లాడేటట్లు అవకాశం ఇవ్వాలి. చెప్పిన మాట వినాలి. లేకపోతే మిమ్మల్ని బాగు చేయడం చాలా కష్టం. భయంకరంగా ఉంది లోకం. త్రాగుడు, సినిమాలు, వ్యభిచారము, ప్రేమలు, రీళ్ళు, వాట్సాప్లు, యూట్యూబ్లు. ఒకప్పుడు ఇవి లేకుండా పాపం చేసేవారు, ఇప్పుడు పాపం చేయడానికి ఇవి వచ్చాయి. మరి భయంకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న పిల్లలు వయసు వచ్చిన వెంటనే సెల్ల కొనివ్వకపోతే అల్లరి పెట్టేస్తున్నారు, బండి కొనివ్వకపోతే ఇంకా అల్లరి పెట్టేస్తున్నారు. కొనేదో పిల్లడు అల్లరి చేస్తున్నాడు, అందరికీ ఉన్నాయని పొరపాటున ఇచ్చామనుకోండి, మరి చదువు లేదు, సాము లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారము లేదు, రాత్రి పగలు అదే పని. కళ్ళు కింద చూడండి నల్లగా అయిపోతుంది పిల్లలకి. ఆడపిల్లలు అయితే ఏదో కొంచెం జంకుతున్నారు దెబ్బలాడిన వెంటనే, కానీ ఆడపిల్లలు కూడా చెడిపోతున్నారు. సాతాను వలలో పడిపోతున్నారు పిల్లలు. అయితే మరి ఆ వల నుంచి తప్పించుకోవడానికి లేదా అవకాశం ఏంటంటే ఉంది, ఇప్పటికీ ఉంది అవకాశం. నువ్వు ప్రాణంతో ఉన్నావు, నీకు అవకాశం ఉన్నట్టే లెక్క. నువ్వు మారిపోవడమే, వదిలించేసుకోవడమే సాతాన్ని. బోయవాని వలలో పడిన పెట్టలు వాడు చంపినంత వరకు బ్రతికే ఉంటాయి. వాడు చంపిస్తే ఏం చేయలేదు, కానీ బ్రతికుంటే తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం అలాంటి వారు. ఎంత బాధగా ఉంటుందంటే, మనం ఎన్ని కలలు కంటాం మన పిల్లల కోసం, ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తాం మన పిల్లల కోసం. లేత పిల్లలు పెరిగి మన కళ్ళ ముందు పెరిగి పెద్దలై అలా శాతానికి దొరికిపోయి లోకానికి దొరికిపోతున్నప్పుడు నిద్ర పట్టని రాత్రులు వాళ్ళ కోసం ఆలోచించడం వల్ల బీపీ, షుగరు, మన ముఖాలు లాగేయడం, మనం ఎముకలు బలహీనం అయిపోతుంటాయి వాళ్ళ కోసం ఆలోచిస్తుంది. కాబట్టి అపవాది దృష్టి ముఖ్యంగా ఎవరి మీద ఉంటుంది? యవనస్తుల మీద ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరి మీద ఉంటుంది అంటే స్త్రీల మీద ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సులువుగా నమ్మేసే స్వభావం స్త్రీలకు ఉంటుంది. మంచి మాట చెప్పినా నమ్మేస్తారు, చెడ్డ మాట చెప్పినా నమ్మేస్తారు. అలా నమ్మిన వాళ్ళే సాతానికి కావాలి. కాబట్టి సాతాను స్త్రీల మీద గురి పెడతాడు. ఒక్క స్త్రీ దొరికితే చాలు కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. తర్వాత బలహీనమైన పురుషులు పట్టుకుంటాడు. ఏ విషయంలో బలహీనుడో చెక్ చేస్తాడో అది వలేస్తాడు, బలహీనమైన మనుషులు పడేస్తాడు. వాడి పని పరలోకంలో కాదు, ఎక్కడ చెప్పట్లేదు మీరు, భూమి మీదే. ఇప్పుడు ఈ పిల్లలు, మన పిల్లలు ఉన్నారా, ఈ చిన్న పిల్లలు ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉన్నారు. అవునా? ఇప్పుడు మనం చెయ్యగలరు, ఇప్పుడు మన బండి వదలరు. కొంచెం నూనె మీసాలు రానివ్వండి కొడుకులకి, కొంచెం పిల్లలు, ఆడపిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అవనివ్వండి, వయసు రానివ్వండి, అంతే మీతో మాకేటన్నట్టు అయిపోతారు. దానికి ఎవడో పోకిరి కూడా ఎవరితో పోకిరి దగ్గర కలుస్తుంది. వీళ్ళు 20 సంవత్సరాలు మా అమ్మతో ఉన్నాను, 20 సంవత్సరాలు మా నాన్నతో ఉన్నాను అనేది ఒక్క నిమిషంలో మర్చిపోతారండి. ఒక్క నిమిషంలో మర్చిపోతారు. ఆడింటి ముందు అలా తిరుగుతాడు, అలా తిరిగేసరికి ఏవో సిగ్నల్స్ ఇస్తాడు, అంతే సంగతులు. కాదమ్మా, లేరు అలాంటి పోకిరి వాళ్ళు. మీ నాన్న పోకిరి వాడు కాదు, మీ అమ్మ పోకిరిదే కాదు. నీకెందుకు ఈ పోకిరి వాళ్ళు, నీకెందుకు ఈ పనికిమాల వాళ్ళు? కాబట్టి ఇదైతే అర్థం చేసుకోండి. సాతాను స్త్రీలని గురిపెట్టి పిల్లల జీవితాల్ని, కుటుంబాలని నాశనం చేసేస్తాడు. ఏదైనా తోటలో జరిగిన సిచ్యువేషన్ చిన్నదనుకుంటున్నారండి మీరు? సర్వలోకము నాశనం అయిపోయింది. ప్రతి మానవుడు తీర్పుకి లెక్కప్ప చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ దేవుడి కృప వల్ల మనం బ్రతికాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒడ్డెక్కాం, కానీ లేకపోతే మనం కూడా ఏమైపోదాం, ఏ పాటి కాటికెళ్ళిపోయి, శరీరాలు కాటికెళ్ళిపోయి అందులో మట్టిలో కలిసిపోదు. ఏ పాటికి గుర్తుంచుకోండి, సాతాను పరమాత్మ కాడు. ఏ ఆత్మ? భూలోకాత్మ. భూలోకంలో తిరుగుతాడు. ఆడి పనే ఇక్కడ, ఆడికి అక్కడ పని లేదు, అక్కడి నుంచి ఇక్కడ పడ్డాడు. అందుకే
రైట్. ఈ భూలోకంలో పడినటువంటి సాతానికి కూడా వ్యక్తిత్వం ఉంది, స్వభావం ఉంది, స్వరూపం ఉంది. సాతానికి వ్యక్తిత్వం ఉంది, సాతానికి స్వభావం ఉంది, సాతానికి స్వరూపం ఉంది. ప్రకటన గ్రంథం 12:7. అంతటా పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు అతని దూతలు ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిను. సాతానికి ఎక్కడ స్థలం లేదు? పరలోకంలో స్థలం లేదు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పడద్రోయబడ్డారు అంటే బోధించిన వాళ్ళకి ఎలా అర్థమైందంటే పైన కింద పడిపోతుంది కదా. ఇప్పుడు పైన ఇలా పెట్టాం, అదేమైంది కిందకి, అలాగ అర్థమైంది. అందువల్ల యెషయా గ్రంథం 14 ఉన్నది కూడా సాతాను గురించి బోధిస్తున్నారు 90% ప్రజలు. నేను పబ్లిక్ లో స్టేట్మెంట్ చెప్పాను, యెషయా గ్రంథం 14 ఉన్నది సాతాను గురించి కాదు, అసలు యెషయా ప్రవక్త సాతాను గురించే మాట్లాడలేదంటే వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. మరి తేజో నక్షత్రమా వేకువ చొక్కా అన్నాడు, అది సాతాను కాదా అంటున్నారు. నన్ను కాదన్నాను నేను. మరి పడిపోయాడు అనేసి అంటున్నారు. పడిపోవడం అంటే మీకు ఎలా అర్థమైందంటే, పడిపోవడం అంటే ఇప్పుడు ఆ మీదన బాక్స్ ఉంది కదా, ఇలాగంటే కిందకేమైపోద్ది, అలాగ అర్థమైందట. అంతే కదా. బల్ల ఎక్కడ ఉంది, ఇలా కింద దోస్తారు, ఏమైంది, పడిపోయింది అని అనేసరికి అలాగ అర్థమవుతుందట. పడిపోవడము అంటే అలా కాదు. పడిపోవడము అంటే వాడు పని చేసేవాడు. ఎంత వచనం చదువు, 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలా చెప్పుడు వెంటనే రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. పడిపోయాడు పడద్రోయబడ్డాడు అని మాటలు ఉన్నాయి లేవా? పడిపోయింది అంటే మనకి ఎలా అనిపిస్తుంది? నడుస్తుండగా పడిపోయిందమ్మా అంటాం కదా. పడిపోయిందంటే అర్థం ఏంటి? తిన్నగా ఉన్నది అట్టగా పడిపోయింది, కింద పడిపోయిందనే కదా భావం వస్తుంది. సాతానికి అది వర్తించదు. ఒక వస్తువు నిటారుగా ఉంది, కింద పడిపోయింది, వస్తువుకు వర్తిస్తుంది అది. ఒక మొబైల్ చేతిలో ఉంది, కింద పడిపోయింది, మొబైల్కి వర్తిస్తుంది అది. ఓ స్టాండ్ స్ట్రైట్ గా ఉంది, కింద పడిపోయింది, స్టాండ్కి వర్తిస్తుంది అది. పడిపోయింది అనే మాట భౌతికమైన పదార్థాలకు వర్తిస్తుంది. సాతాను భౌతికమైన పదార్థము కాదు. గడియారం పైన పెట్టాం, మేకూడిపోయి ఏం జరిగింది? కింద పడిపోయింది. పడిపోయింది, పడద్రోయబడింది అనే మాటలు ఎవరికి వర్తిస్తాయి? నిర్జీవ వస్తువులకి, పదార్థాలకు వర్తిస్తాయి. సాతాను పదార్థం కాదు, ఆత్మ. మరి ఎందుకు ఆ మాట వాడబడింది అంటే, రాత్రి పవర్లు సాతాను వెళ్ళి ఏం చేసేవాడట? అక్కడ ఉంది 10వ వచనంలో. రాత్రి పవర్లు ఎక్కడికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి సహోదరుల మీద ఏం మోపేవాడట? నేరం మోపేవాడు, నిందలేసేవాడు. మరి మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు కదా. మరి అలాంటి వాడికి నువ్వు అవకాశం ఇస్తావా? మరి దావీదు నా హృదయానుసారుడు అన్నావు కదా, మరి నరహత్య చేశాడు, అలాంటి వాడికి నువ్వు అవకాశం ఇస్తావా? అంటే భక్తుల మీద దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమేసేవాడు? నిందలేసేవాడు, నేరం మోపేవాడు. ఎలాగునా యోబు గురించి వెళ్ళి ఏమన్నాడు? నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను దేవుడు అన్నాడు. అవేమి లేకపోతే
నిన్ను వదిలేస్తాడు అని యోబు మీద ఏమేసేవాడు? నిందలేసేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళి సహోదరుల మీద ఏమేసేవాడు? నిందలేసేవాడు. గుర్తుంచుకోండి. ఎప్పుడు వరకు వెళ్ళాడో, ఎప్పటి నుంచి వెళ్ళాడో మనకు తెలియదు, కానీ వెళ్ళడం మాత్రం వెళ్ళాడు. వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకమే వెళ్ళేవాడు. అలా వెళ్తూ 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 దేవుని దగ్గర సహోదరుల మీద ఏమేసేవాడు? నిందలేసేవాడు, నేరం మోపేవాడు నీతిమంతుల మీద. ఎప్పుడైతే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడో, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడి మృతుల్లో నుంచి 3వ దినాన్ని లేచాడు, లేచి 40 రోజులు కనిపించాడు, కనిపించిన తర్వాత ఆరోహణమయ్యాడు కదా. ఆరోహణమయ్యాడా లేదా? గలలీ మనుషులు చూస్తుండగా ఆయన ఆరోహణం అయిపోతున్నాడా లేదా? ఆ ఆరోహణమై అలాగా ఆ మేఘాల నుంచి అలా పైకి పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పరలోకానికి ఎంటర్ అయ్యేసరికి దేవుడు ఏమన్నాడట? నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. కాబట్టి నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు. శత్రువులు అందరి పని అయిపోయింది, ఒకే శత్రువు ఉన్నాడు, మరణం. కడపటి శత్రువు మరణం ఉన్నాడు. నువ్వు అందరినీ జయించేశావు, ఇంకా మరణం ఒకటి ఉండిపోయింది. ఆ మరణము ఇక మిగతా ఇవన్నీ నీ పాదాల కింద పెడతాను, నువ్వు సింహాసనం మీద కూర్చో. ఇదిగో రాజదండం అని పరిపాలించే అధికారం యేసు ప్రభువుకు దేవుడు ఇచ్చేశాడు. అర్థమైందా? భూలోకం నుంచి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వెళ్ళాడు. భూలోకం నుండి యేసు ప్రభు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కదా. అలా కూర్చున్న దగ్గర నుండి సాతాను పరలోకం వెళ్ళడం మానేశాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం లేదా? యేసు ప్రభు వెళ్ళేంత వరకు ఎవరు వెళ్ళేవారు? అది. ఇప్పుడు సాతాను పడిపోయాడు అంటే అర్థం ఏంటంటే ఇక మీదట మరి వెళ్ళడానికి అవకాశము, అది దాని అర్థం. పడిపోవడానికి అదే సాతాను వస్తువా, పదార్థమా? ఆ గడియారం లాంటిడా? కాదు కదా, ఆత్మ కదా. కాబట్టి పరలోకములోకి వెళ్ళే అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఈ ఆన్లైన్ బిజినెస్ చేస్తారు కదా, ఏంటంటారు దాన్ని? సెన్సెక్స్, నిఫ్టీ ఇన్ని పాయింట్లు పడిపోయాయి అంటారు కదా. షేర్ మార్కెట్ ఇవాళ పడిపోయింది అంటారు కదా. అంటే డబ్బులు పడిపోయిందా? అంటే ఏమైంది? దాని ఉత్పత్తి లాభాలు ఏమయ్యాయి? పోయాయని అర్థం. అమ్మా రుతమా, షేర్ మార్కెట్ పడిపోయిందట అని చెప్తే, నాయన కాళ్ళు చేతులు బాగున్నాయా? నీకు అవ్వలేదు కదా, అప్పుడు ఎవరు ఉన్నారో హాస్పిటల్ తీసుకెళ్లారో లేదు అంటే ఎలాగుంటది? అంటే అప్పుడు మనం ఏమనుకుంటున్నాం? షేర్ మార్కెట్ని ఏదో ఒక మనిషిలాగా మీద నుంచి కింద పడిపోయినట్టు, శుభ్రంగా రక్కేసి రక్తాలు కారినట్టు అని అలా అనుకుంటాం కదా. అలా కాదు పడిపోవడం అంటే. పడిపోవడం అంటే పతనం అయిపోయాడు. ఇప్పుడు సాతాను పడిపోయాడు అంటే అర్థం ఏంటి? తన అధికారాన్ని కోల్పోయాడు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మరి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈయన వెళ్ళిపోయాడు, జయించేశాడు కదా. కల్వరిలో సాతాన్ని జయించేశాడు, శరీరంతో పాపాన్ని జయించేశాడు, శరీరంతో లోకాన్ని జయించేశాడు. ఒకే ఒక శత్రువు ఉన్నాడు. ఇంకా ఎవరైనా కడపటి శత్రువు మరణం. వీటన్నింటినీ దేవుడు ఆయన పాదాల కింద పెట్టి నువ్వు పైన కూర్చోన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవుని సింహాసనం మీద ఉన్నాడు. యేసు ప్రభు దేవుని సింహాసనం మీద ఉన్నాడు. ఇంకొకసారి అక్కడికి వెళ్ళి చాటింగ్ చెప్పడానికి, నిందలు వేయడానికి, సహోదరుల మీద నేరం మోపడానికి సాతానికి, దేవుడి దగ్గరికి వెళ్ళి నిందలేయడము, చాటింగ్ చెప్పడము, నేరం మోపడము అనే పని సాతానికి ఇప్పుడు లేదు కదా. ఉందా? ఇప్పుడు మనం చేస్తున్నాం ఆ పని. మనోళ్ళు చేస్తాను ఆ పని. ఆడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, అది అలాంటిదాయి. అవునా? చేయలేదా? ఇప్పుడు ఎవరి డ్యూటీ మనం తీసుకున్నాము? ఎంత సిగ్గు లేదో మనకి. పడిపోయాడంటే ఇలా డబ్బులు పడిపోయాడని పరలోకాన్ని కోల్పోయాడు. అక్కడ రాసిందే, యుద్ధంలో గెలవలేకపోయాడు.
ఓకేనా? దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళే అధికారాన్ని కోల్పోయాడు. ఇంకెన్నడూ మరెన్నడూ ఎక్కడికి వెళ్దాం? పరలోకం మరి వెళ్దాం. మరి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన రైట్ నరకంలోకి వెళ్ళిపోమన్నాడు ఇప్పుడు సాతాన్ని. అంటే అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, సింహాసనం దగ్గర ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి, ఈ యోబు ఎలాంటోడు, ఈ ఏలియా ఎలాంటోడు, ఈ మోషే ఎలాంటోడు, ఈ ఆడు ఎలాంటోడు, ఏడు ఎలాంటోడు అని నిందమోపేవాడు కదా. ఇప్పుడు ఆ డ్యూటీ ఆడికి మరి లేదు, వదిలేశాడు కదా. మనుషులు తీసుకున్నారు ఆ డ్యూటీ. ఇప్పుడు ఏం జరిగింది అంటే, డెఫినెట్ గా దేవుడు ఏం చేశాడంటే, మరి నీకు ఎక్కడికి రావడానికి అవకాశం లేదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, నరకానికి వెళ్ళిపో అని చెప్పాడట. కాబట్టి సాతాను అంతిమ గతి సాతానికి బాగా తెలుసు. అందుకే చురుగ్గా పనిచేస్తున్నాడు సాతాను. సాతాను సంబంధులు కూడా చురుగ్గానే పనిచేస్తున్నారు. నిందలు వేయడము, చాడీలు చెప్పడము, లేని పుట్టించడము, ఇక్కడ మాట్లాడటము. ఈ డ్యూటీ అంతా ఎవరిదే? సాతాన్ డ్యూటీ. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మాకెందుకని అనుకోవట్లేదు ఎవరు. మనకెందుకు, మాకెందుకు అని ఎవరు అనుకోవట్లేదు. కాబట్టి దయతో అర్థం చేసుకోండి. సాతాన్ ఉన్నాడా లేడా? వాడికి స్వభావం ఉందా లేదా? వాడి డ్యూటీ భూమి మీద పరలోకంలో ఉన్నా, భూలోకం అంతా వర్క్ చేస్తున్నాడు. వాడికి ఒక స్వభావం ఉంది. వాడు ఎలాంటి వాడట? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును ఆ డ్యూటీ ఏంటి? ఆ లక్షణాలు ఏంటి? మోసం, పడదలో పడ్డాడు, ఇలా చెప్పుడు విన్నాడు రాత్రి మావల్లో. ఏం చేస్తాడట? నేరము మోపుట. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని అందు ఏం లేదు, సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు స్వభావము అనుసరించే మాట్లాడతాడు. రైట్. వాడు ఎవరట? అని స్వభావం ఎలాంటిది? అబద్ధము అని స్వభావం. చాలా ఉంటాయి సాతాను గురించి రాయడానికి. స్వభావము అనేది ఆత్మకు సంబంధించింది, రక్తమాంసాలు అనేవి శరీరానికి సంబంధించినవి. దేవునికి రక్తమాంసాలు ఉండవు, ఆయన నరుడు కాదు. సాతానికి రక్తమాంసాలు ఉండవు, ఆయన నరుడు కాదు. ఓకేనా? వీళ్ళిద్దరూ భయంకరులే. ఎవరు? దేవుడు భయంకరుడైన దేవుడే, సాతాను భయంకరుడైన సాతానే. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని రాసి ఉంది. సాతానికి దొరికిపోతే మొసలకు దొరికినట్టే. ప్రపంచంలో ఉండే ఏ జీవికైనా నాలుగు ఉంటుంది, కానీ మొసలకి నాలుగు ఉండదు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో? ఏది దొరికినది ఏం చేస్తుంది? మింగేయడమే. దానికి నాలుగు ఉండదు మొసలకి. ఎలా సృష్టించాడో చూడండి దేవుడు దాన్ని. సాతాను గురించి రాస్తున్నాడు. ఎవరైనా మృంగుదునా అన్నాడా లేదా? అంటే ఒక విధంగా చెప్పాలంటే, రుచి పచ్చి తెలియనటువంటి మొసలు ఎలాంటిదో, నాలుగు లేకుండా దొరికిన వస్తువులన్నింటినీ డైరెక్ట్ గా మింగేసే మొసలు ఎలాంటిదో, ఆల్మోస్ట్ అలా మింగేసేవాడే సాతాను. అందువల్ల వీడు ఎవరిని మింగేస్తాడు అంటే, యవనస్తులు మింగేస్తాడు, స్త్రీల మీద గురిపడతాడు. ఎక్కడ ఎవరు బలహీనంగా దొరుకుతారా, వాళ్ళు పాడు చేసేద్దామా, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేద్దామా అని చూస్తాడు. బలహీనమైన మనుషులు చూస్తాడు. ఈ మనిషి దేనికి పడతాడు, దేనికి దొరుకుతాడు అని చూస్తాడు. వలలేస్తాడు, బాణాలు వేస్తాడు, సర్వనాశనం చేసేస్తాడు కుటుంబాన్ని, జీవితాలు పాడు చేసేస్తాడు. వీడికి శరీరం లేదు, దేవునికి శరీరం లేదు.
దేవుడు ఆత్మే, సాతాను ఆత్మే. దేవుడు పరమాత్మ, సాతాను భూలోకంలో తిరిగే దురాత్మ. అవునా? రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే యేసు ప్రభు భూలోకానికి శరీరంతో వచ్చాడా రాలేదా? యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఎవరి మధ్యలో పనిచేశాడు? సాతానికి దేవునికి మధ్యలో పనిచేశాడు. చేశాడా చేయలేదా? ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు పనిచేశాడు. పనిచేసినా సరే ఆయన సాతానికి ఏనాడు చోటు ఇవ్వలేదు, మనసు ఇవ్వలేదు, మాట ఇవ్వలేదు. అప్పటికీ సాతాను ఆయన్ని కూడా శోధించాడు. శోధించలేదా? ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే ఒక్క క్షణం కూడా యేసు ప్రభు దేవుడిని మర్చిపోలేదు, సాతానికి చోటు ఇవ్వలేదు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అంటే పాపమును లోకమును సాతానుని మరణమును జయించాడు. జయించాడా లేదా? జయించేశాడు. మరణం అనేది ఇంకొంది, లోకం ఉన్నంత వరకు ఉంటుంది మరణం. యేసుప్రభు వస్తే మరణం ఎక్కువ ఉండదు. అయితే యేసుప్రభు డ్యూటీ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేడు, శరీరంతో లేడు. ఇప్పుడు ఆ శరీరంతో ఎవరున్నాం? మనం ఉన్నాం. అవునా? ఇప్పుడు నేను ఇక్కడ రాసినటువంటి 4 ఎవరు శత్రువులు? పాపము, లోకము, సాతాను, మరణము ఎవరు శత్రువులు? యేసుప్రభు శత్రువులు కదా? పాపము, మరణము, పాపము, లోకము, సాతాను, మరణము ఎవరికి శత్రువులు? యేసుప్రభు శత్రువులు. దేవుడు చెప్పాడట, నువ్వు నీతిని జరిగించి, న్యాయం జరిగించి, లోక మలిని మంటకుండా, పాపం చేయకుండా, లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, శరీరాన్ని, ఈ లోకాన్ని కానీ నువ్వు జయించేసి వచ్చేస్తే నీకు నేను సింహాసనం ఇస్తాను, నిన్ను ప్రధాన యాజకుడిని చేస్తాను అన్నాడు. దేవుడు ప్రమాణం చేశాడు యేసుప్రభుకి. 110వ కీర్తన 4వ వచనంలో మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము ఏమై ఉంటావు? యాజకుడు ఇందువని. ఎవరితో? యేసుప్రభుతో చేశాడు. ఆ ప్రమాణం నెరవేరి ఆయన సింహాసనాసీనుడై రాజై యాజకత్వం చేయాలి అంటే శరీరంతో భూమి మీదకి వచ్చి శత్రువులు జయించేసి వెళ్ళాలి. వచ్చాడా రాలేదా? జయించాడా జయించలేదా? వెళ్ళాడా వెళ్ళలేదా? దేవుని సింహాసనం మీద కూర్చున్నాడా కూర్చోలేదా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3:22 ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందినవాడే. ఇప్పుడు ఎక్కడున్నాడా? యేసుప్రభు ఎక్కడున్నాడో? పరలోకానికి వెళ్ళాడా? కుడిపార్శ్వానికి కూర్చున్నాడా? అలాగ వెళ్ళి కూర్చొని ప్రధాన యాజకుడు రావడానికి, అలాగ వెళ్ళి కూర్చొని రాజు పరిపాలన చేయడానికి భూమి మీదకి వచ్చి ఎంతమందిని జయించాడు? నాకు సమాధానం చెప్పాలి. 4 శత్రువులు జయించాడు. ఎవరా 4 శత్రువులు? పాపము, లోకము, సాతాను, మరణము. పాపాన్ని దేంతో జయించాడు? శరీరంతో. లోకాన్ని దేంతో జయించాడు? శరీరంతో. సాతాన్ని ఎక్కడ జయించాడు? సాతాన్ని కల్వరిలో సాతాను తల చెదగొట్టేశాడు. మరణాన్ని ఎక్కడ జయించాడు? పునరుత్థానంలో లేచాడు కదా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అడిగాడా లేదా? అంటే నువ్వు ఓడిపోయావని చెప్పాడు. తన శత్రువులను జయించి తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను జయించి వచ్చాను, నువ్వు నాకు వాగ్దానం చేసావు ప్రధాన యాజకుడిని చేస్తానని, నేను దానికి సిద్ధంగా ఉన్నాను అంటే దేవుడు ఏం చేశాడు? నా కుడిపార్శ్వమున కూర్చో, నువ్వే రాజువి, నువ్వే ప్రధాన యాజకుడివి, ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు అని దేవుడు
క్రీస్తుని ప్రధాన యాజకుడిగా రాజుగా చేశాడు. అవునా? అర్థమైంది ఎంతవరకు? ఆయన శత్రువులను ఆయన జయించేసాడా లేదా? రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆయనకి ఆయన జీవితంలో జయించవలసిన శత్రువులకి పోరాటం అయిపోయింది, ఆయన జయించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మార్గంలో నడవలసింది ఎవరు? నేను లేదా నువ్వు. అవునా? ఇప్పుడు మన శత్రువు ఎవరు? ఇప్పుడు మనకు కూడా శత్రువులు ఉన్నారా లేరా? మన శత్రువు, మన ప్రధాన శత్రువు ఎవరు? మన ప్రధాన శత్రువు ఎవరు? శరీరం. మనకెందుకు శరీరం శత్రువు అయింది? నీ శరీరమే కదా అది. అవునా? ఇక్కడున్న చాలా మందికి శత్రువు శరీరం అయిపోయింది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు. మీకెవరో శత్రువులు కారు, మాకెవరో శత్రువులు కారు. ఒకవేళ మనకెవరో పైవాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకుంటే ఇవాళ అంటారు, రేపు మళ్ళీ కలుస్తారు, లేకపోతే ఇవాళ కలుస్తారు, రేపు మళ్ళీ అంటారు, ఏదో ఇది జరుగుతుంది, సెకండరీ. కానీ ప్రధానంగా ఒక వ్యక్తికి శత్రువు ఎవరంటే శరీరం. అవునా? అప్పుడు సాతాను ఏం చేశాడు అంటే శరీరాన్ని ఆత్మకి శత్రువులా తయారు చేశాడు. అవునా? అది ఎంత కన్నింగ్ మైండో వచ్చేవారు చెప్తాను. సాతాను ఎంత కన్నింగ్ మైండ్తో మనల్ని శత్రువుగా, శరీరాన్ని ఆత్మకి, ఆత్మకు శరీరాన్ని శత్రువుగా చేశాడో, దానికి ఎంత యుక్తి పన్నాడో, ఎంత కన్నింగ్ మైండ్ ఉపయోగించాడో, తద్వారా మనకి ఎంత శిక్ష ఇయ్యాలనుకున్నాడో అది చెప్పితే మనకి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. కళ్ళంట నీళ్ళు వస్తాయి. సాతాను చేసిన పని మామూలు పని కాదు. మన ఇంటిని పాడు చేశాడు, మన పిల్లల్ని పాడు చేశాడు, భార్యలు పాడు చేశాడు, భర్తలను పాడు చేశాడు. ఒక్క రకంగా కాదు, మనం ఏదో శుభ్రంగా ఉన్నాము, తింటున్నాము, 4 డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది, వాకలు ఉంది అనుకుంటున్నాం. కానీ ఎవరికి మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. ఒకరోజు బాగుంటాం, 2వ రోజు శత్రువు అయిపోతున్నాం. 2 రోజులు శుభ్రంగా ఉంటాం, 3వ రోజు మళ్ళీ రంగిడి. మామూలుగా లేదు మన వాతావరణం. అంతటి గందరగోళం చేశాడు. ఎలా చేశాడో, చేయడానికి ఎలాంటి కుయుక్తి పన్నాడో అవన్నీ వచ్చే వారం నేను చెప్తాను. ఎవరు మిస్ అవ్వకండి. మీ అందరికీ వందనాలు.